ఒకసారి కిడ్నీ ప్రాబ్లం తెలిసిన వెంటనే వాళ్ళు చాలా టెన్షన్ వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటారు. డయాలిసిస్ అంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఒక్కసారి డయాలిసిస్ అంటే వారంకు 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి 5 గంటలు హాస్పిటల్లో పడుకొని మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది, మిషన్ అంతా మళ్ళీ చేస్తుంది. 5 అవర్స్ అవుతుంది, అలా 3 days అవుతుంది. మళ్ళీ అలా పోనీ 1 వారం అవుతుందా? కాదు, లైఫ్ లాంగ్ డయాలిసిస్కి వెళ్ళాలి. ఎంత బాధ చెప్పండి, ఎంత బాధ. ఖర్చుతో కూడుకున్న సమస్య, స్ట్రెస్సు, టెన్షను. అది కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు ఇంకా డయాలిసిస్ కూడా కాదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమంటారు. మన ఒక పాప వచ్చేసింది, ఆమె పేరు పల్లవి. ఆమె ఏజ్ ఓన్లీ 11 సంవత్సరాలు, బెంగళూరు నుంచి వచ్చింది. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. బెంగళూరులో చెప్పారు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఇమ్మీడియట్గా చిన్న పాప కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. చూడండి, మదర్ కిడ్నీ ఏమో మ్యాచ్ కావడం లేదు, సో ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. సో దే ట్రైడ్ ఎవ్రీథింగ్, నాట్ పాసిబుల్. సో మా వెల్నెస్ సెంటర్కి వచ్చేస్తారు సార్. వచ్చేసి 15 days ఉన్నారు. క్రియాటిన్ ఆల్మోస్ట్ ఒక 10%, 20% తక్కువైంది. ద గర్ల్ ఈజ్ హ్యాపీ నౌ. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్ ప్రపంచంలో ఉన్న న్యాచురల్ పద్ధతులను ఒక దగ్గర పెట్టామండి. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, అకుప్రెషర్ డాక్టర్, అకుపంచర్ డాక్టర్. మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా క్రానిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, సీకేడీ కానీ, డయాలిసిస్లో ఉన్నారా, హార్ట్ ప్రాబ్లం ఉన్నారా, టైప్ 1 డయాబెటీస్ ఉందా, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, తప్పకుండా మీరు ఏంటంటే బిఫోర్ టేకింగ్ సర్జరీ, బిఫోర్ టేకింగ్ మెడిసిన్ మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వచ్చేసి తప్పకుండా మీరు మా ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకండి. తప్పకుండా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. మీకు సర్జరీ కానీ డయాలిసిస్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. థ్యాంక్ యూ.